నమస్తే. వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్‌లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో పులివెందుల ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించే జనం చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఆ నియోజకవర్గం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్‌కి అడ్డా కావడమే. పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. అదంతా గతం. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత పులివెందుల పేరు చెబితే వైసీపీ నేతలు కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసినా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఇక్కడ గెలుపును ఈసారి టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో తమ పట్టు నిరూపించుకోవడానికి జగన్ టీం ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఊహించిన విధంగా జిల్లాలో దెబ్బతింది. షర్మిల సునీతలతో జగన్ వివాదాంశం కూడా పెద్ద ప్రభావం చూపించింది. కాగా ఇప్పుడు జెడ్పీటీసీ బైపోల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లలితారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ బైపోల్లో 11 మంది సభ్యులు బరిలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 10,400 మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఇతర టీడీపీ నేతలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ గెలుపు కోసం 2 పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గెలుపు మాత్రం ఏకపక్షం కాదంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటర్లు ఈసారి ఓటు వేయడానికి మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. 1995, 2001, 2006, 2013, 2021లో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోలింగ్ జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవమే. 2025 ఎన్నికల్లో తొలిసారి పులివెందుల మండల ప్రజలకి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ నెల 12వ తేదీన ఓటు వేసే అవకాశం కూడా వచ్చింది. అయితే ఈసీ పంపించాల్సిన ఓటర్ స్లిప్లను వైసీపీ నేతలు పంచుతున్నారని బీటెక్ రవి ఆరోపిస్తున్నారు. ఓటర్ల స్లిప్లు మాటున వైసీపీ నేతలు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు 2 రోజుల సమయం ఉంది. ఎన్నికల రోజు ఏం జరిగినా దానికి వైసీపీదే బాధ్యత అంటున్నారు బీటెక్ రవి. దీంతో పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పులివెందుల్లో విజయం అంత ఆషామాషీ కాదు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం ఓటర్లు ఆదరిస్తూనే ఉన్నారు. అక్కడ ప్రతి ఎన్నిక చాలా హింసాత్మకంగా సాగుతూ ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు కూడా టీడీపీని ఆదరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నచ్చిన పార్టీకి ఓటుతో తీర్పు చెప్తామని పులివెందుల నియోజకవర్గ ప్రజలు గతంలోనే నిరూపించారు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీకి కూడా నియోజకవర్గంలో చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది. జగన్ సునామీలో కూడా ఆ పార్టీ ఓట్ బ్యాంకు చెదిరిపోలేదు. జగన్ హయాంలో నామినేషన్లు వేసే సమయంలోనే రణరంగంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ చాలా స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1995లో జరిగిన జెడ్పీటీసీ మండల పరిషత్ ఎన్నికల్లో వేముల, వేంపల్లె, లింగాల జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అలాగే వేముల, వేంపల్లె మండలాల పరిషత్ స్థానాలను టీడీపీ పరమైపోయాయి. పులివెందుల జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీలో బలమైన నేతలంతా టీడీపీ గూటికి క్యూ కడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గన్మెన్ల భద్రత కూడా కల్పించారు. వైఎస్ వివేక కూతురు డాక్టర్ సునీత వివేక హత్యపై కామెంట్స్ చేస్తూ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వివేక జయంతి సందర్భంగా సునీతారెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు. హత్య జరిగిన రోజున ఘటనా స్థలంలో పోలీసులు బెదిరించి సాక్ష్యాధారాలు చెరిపేశారన్న సునీత ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ పోలీసులు బెదిరించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జగన్ లాంటి క్యారెక్టర్ ఉండకూడదన్నారు. పాత పులివెందుల కాదని హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారంటూ సునీత చేసిన కామెంట్లు ఓటర్లపైన ప్రభావం చూపుతున్నాయంటున్నారు. 2024 ఎన్నికల్లోనూ వైఎస్ సునీత జగన్కి అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని ఓటర్లను కోరారు. ఆమె ప్రభావంతో జగన్ మెజారిటీ భారీగా తగ్గింది. అటు అవినాష్ రెడ్డికి కూడా కడపలో షర్మిల చుక్కలు చూపించారు. షర్మిల పోటీ చేస్తే ఆమెకి 141,000 ఓట్లకు పైగా పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి చపిటిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డికి 5,42,448 ఓట్లు వచ్చాయి. కేవలం 60,000 ఓట్ల మెజార్టీ మాత్రమే అవినాష్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సునీత కూడా ఒక కారణం కావచ్చని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తిమేర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఉత్కంఠగా ఉన్న టీడీపీ అభ్యర్థి మారెడ్డి లలితారెడ్డిదే విజయమని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఓటు కీలకంగా మారుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.